మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ప్రియమైనవారా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపున ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే ఉపచారాలు దేవునికి ఇచ్చిన ప్రతి మంచి కార్యం కూడా మనం అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అనుకుంటామేమో కానీ దేవుని పట్ల మనం జరిగిస్తున్న ఒక మంచి కార్యము లేక పరిశుద్ధులకు చేస్తున్న ఒక మంచి కార్యము అది దేవుడు చూసి ఊరుకునేవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక మనము దేవుని కొరకు ఎంతగా మనం చేయగలుగుతామో, మీరు చేస్తున్న కార్యాలు, మీరు చేస్తున్న ఉపకారము దేవుడు చూస్తున్నాడు. కనుక మీ పట్ల దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. కనుక దేవుడు న్యాయస్తుడు, అందరికీ న్యాయం జరిగించేవాడు. కనుక దేవుడికి మీరు ఎంత ఉపచారం చేస్తారో లేదా మేలుకరంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తారో అంతకు మించే దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక ప్రతి విషయంలో నమ్మకంగా దేవుని కొరకు ఉపచారం చేయండి. దేవునికి ఆశీర్వాదం పొందండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.